స్టాక్ మార్కెట్లో ప్రైస్ మూవ్మెంట్ని తెలియజేయడానికి చాలా రకాల చార్ట్స్ ఉన్నాయి. మనందరికీ చాలా ఫేమస్గా తెలిసింది క్యాండిల్ స్టిక్ చార్ట్. దాంతోపాటుగా చాలా రకాల చార్ట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క చార్ట్ కూడా అవసరమే. కాకపోతే ఏ చార్ట్ అంటే ఏంటి, అది ఎక్కడ యూజ్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం చూద్దాం. మనం వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు కొన్ని టర్మ్స్ని తెలుసుకుందాం. ఫస్ట్, చార్ట్ అంటే ఏంటి? చార్ట్ అంటే మన పర్టికులర్గా ఈ వీడియోకి సంబంధించినంత వరకు మన యొక్క ప్రైస్ మూవ్మెంట్ని పర్టికులర్ టైం పీరియడ్కి కలిపి రిప్రజెంట్ చేసేదే చార్ట్. అంటే ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద వచ్చి టైం ఉంటుంది, వై యాక్సిస్ మీద వచ్చి ప్రైస్ ఉంటుంది. ఈ రెండింటి మూవ్మెంట్ని రిప్రజెంట్ చేసేదే చార్ట్. సో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన టర్మ్స్ వచ్చి టైం అంటే ప్రైస్ ఆ పర్టికులర్ టైంకి ఎంత ఉంది అనే విషయాన్ని. టైం అంటే మన యొక్క టైం పీరియడ్ కావచ్చు, డేస్లో పెట్టవచ్చు మనం. 30 minutes, 10 minutes, 1 minute కూడా ఉంటుంది. సో ఆ యొక్క టైం పీరియడ్ అంటే మనం టైం అని రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఓ అంటే ఓపెనింగ్ ప్రైస్ డ్యూరింగ్ దట్ పీరియడ్. సపోజ్ మీరు 1 day చార్ట్, 1 day పర్టికులర్ తీసుకున్నారనుకోండి. 1 dayలో ఆ పర్టికులర్ డేలో ప్రైస్ ఎంతకి ఓపెన్ అయింది అనేదాన్ని మనం ఓ అంటాం, ఓపెనింగ్ ప్రైస్ డ్యూరింగ్ దట్ పీరియడ్. హెచ్ అంటే హై ప్రైస్ డ్యూరింగ్ దట్ పీరియడ్. ఆ 1 dayలో ఎంత హైకి వెళ్ళింది. అలాగే ఎల్ లో ప్రైస్ డ్యూరింగ్ దట్ పీరియడ్, అంటే ఆ 1 day పీరియడ్లో ఎంత లోకి వెళ్ళింది ప్రైస్. నెక్స్ట్ సి అంటే ఆ డే ట్రేడింగ్ డే అయిపోతానికి ఎండింగ్లో ఎంతకి క్లోజ్ అయింది ప్రైస్, దాన్ని సితో అంటారు. ఓహెచ్ఎల్సి అంటారు అనమాట, ఓపెన్, హై, లో, క్లోజ్. అండ్ వి వచ్చి వాల్యూమ్ ఆఫ్ ద షేర్స్ ట్రేడెడ్ ఇన్ దట్ పర్టికులర్ టైం పీరియడ్. అంటే ఆ డే మొత్తం మీద ఎంత వాల్యూమ్ షేర్స్ ట్రేడ్ అయ్యాయి అనే విషయాన్ని వీతో రిప్రజెంట్ చేస్తారు. సో మన నెక్స్ట్ వీడియోలో వీటిని అక్కడక్కడ వస్తూ ఉంటాయి. సో మీకు బెటర్ అండర్స్టాండింగ్ కోసం ముందే చెప్పాను. ఫస్ట్ టైప్ ఆఫ్ చార్ట్ లైన్ చార్ట్. లైన్ చార్ట్ అంటే ఇది ప్రతిరోజు, సపోజ్ టైం పీరియడ్ మీకు రోజుల్లో పెట్టారనుకోండి, అంటే ప్రతిరోజు యొక్క క్లోజింగ్ ప్రైస్ ఉంటుంది కదా, దాన్ని ఒక డాట్లో అనుకోవాలన్నమాట. సో ఇప్పుడు సపోజ్ ఒక 10 days ఆఫ్ పాయింట్స్ ఉంటాయి కదా, 10 days క్లోజింగ్ ప్రైజెస్. ఆ 10 days క్లోజింగ్ ప్రైజెస్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఒక లైన్ చార్ట్ వస్తుందన్నమాట. అంటే క్లోజింగ్ ప్రైసెస్ని కనెక్ట్ చేసి డ్రా చేశారనుకోండి, అయినా దాన్ని లైన్ చార్ట్ అంటారు. మీకు నేను ఇక్కడ ఒక గ్రాఫ్ రిప్రజెంట్ చేశాను. రిలయన్స్ షేర్ ఇది డైలీ క్లోజింగ్ ప్రైజెస్ని కనెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట, ఫ్రమ్ ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు. అది మీకు లైన్ చార్ట్ అంటే ఏంటనేది ఒక రిప్రజెంటేషన్ చూపించాను. దీనివల్ల మనకి యూజ్ వచ్చి ఏంటంటే, మనకి ట్రెండ్ చూడడానికి చాలా ఈజీగా అర్థమైపోతుంది. అప్ ట్రెండ్లో ఉందా, సైడ్ వేస్లో ఉందా, డౌన్ అవుతుందా అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ మేజర్ పాయింట్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్. సపోజ్ మీరు పక్క చార్ట్లో చూస్తుంటే 2100 దగ్గర ఎక్కువ టైం ట్రేడ్ అయింది. మీకు ఏంటంటే లైన్ చార్ట్లో చూడడానికి ఈజీగా ఉంటుంది. సపోర్ట్ టు రెసిస్టెన్స్ పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దీంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. ఇది ఏంటంటే, ఈ లైన్ చార్ట్ ఓన్లీ ద క్లోజింగ్ ప్రైస్ని మాత్రమే కన్సిడర్ చేసుకోవడం వల్ల ఈ గ్రాఫ్ ద్వారా మనకి చాలా లిటిల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. సపోజ్ వాలటైలిటీ ఎంత ఉంది, అవన్నీ కూడా మనకి విషయాలు తెలియదు అనమాట ఈ యొక్క లైన్ చార్ట్స్లో. సో లిటిల్ ఇన్ఫర్మేషన్ మాత్రం మనకి దీని ద్వారా దొరుకుతుంది. అండ్ ఇది చాలా బేసిక్ లెవెల్ ఆఫ్ చార్ట్ అనమాట. ఎవరైనా జనరల్గా చూడాలంటే చూడాలి. అండ్ ఫర్ అడ్వాన్స్డ్ ట్రేడర్స్ అండ్ ఇది పెద్దగా యూస్ఫుల్ కాదని మనం చెప్పుకోవాలి. సెకండ్ టైప్ వచ్చి ఏరియా ఆర్ మౌంటైన్ చార్ట్స్ అంటారు. ఇది కూడా సేమ్ టు సేమ్ లైన్ చార్ట్స్ లాంటిదే. కాకపోతే లైన్ చార్ట్స్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, లైన్ కింద ఉన్న ఏరియా మొత్తం కూడా దీంట్లో షేడ్ చేయబడుతుంది. మీకు ఈ షేడ్ చేయడం ద్వారా ఏంటంటే, మీకు విజువల్గా మీకు కొంచెం కంపారిటివ్లీ క్లియర్ పిక్చర్ మీకు కనపడుతూ ఉంటుంది. అండ్ ఈజీగా కొంత బిగ్గర్ పిక్చర్ని ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు. మీకు చూస్తే డిఫరెన్స్ అర్థమైపోతుంది లైన్ చార్ట్కి ఏరియా చార్ట్కి. జస్ట్ సింపుల్ డిఫరెన్సే అక్కడికి ఇక్కడికి. ఇక్కడ కూడా క్లోజింగ్ ప్రైజెస్ని మాత్రమే కన్సిడర్ చేసి ఆ లైన్ డ్రా చేయబడుతుంది. దాని కింద ఉన్నటువంటి ఏరియా షేడ్ చేయబడుతూ ఉంటుంది. ఇది కంపేర్ టు లైన్ చార్ట్ కన్నా కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తారు. బట్ స్టిల్ ఇది కూడా చాలా బేసిక్ లెవెల్ అనే చెప్పాలి. మీరు బేసిక్గా అసలు ఎంత ట్రెండ్ ఎలా ఉందనేది చూసుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది. బట్ లాంగ్ టర్మ్గా చూసుకోవాలనుకున్న వాళ్ళకి ఎలా ఉంది ఏంటనేది మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బట్ అడ్వాన్స్డ్ ట్రేడర్స్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అంత యూస్ఫుల్ కాదనే చెప్పాలి. థర్డ్ వచ్చి బార్ చార్ట్స్ ఓహెచ్ఎల్సి డేటాని 4 డేటా పాయింట్స్ని కూడా తీసుకుంటాయి. ఓపెన్, హై, లో అండ్ క్లోజింగ్ ప్రైస్ని తీసుకుంటాయి. మీరు ఒక బార్ చార్ట్లో ఒక బార్ తీసుకుంటే, ఒక బార్ అనేది పర్టికులర్ టైం పీరియడ్ని రిప్రజెంట్ చేస్తుంది. సపోజ్ మీరు ఒక 1 day తీసుకున్నారంటే 1 day టైం పీరియడ్లో ఉన్నటువంటి ఒక బార్ వస్తుందన్నమాట. దాంట్లో ఒక బార్ అంటే ఒక స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఒక స్ట్రైట్ లైన్ వచ్చి హై, లోని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ ఏమో ఓపెన్, రైట్ సైడ్ వచ్చి క్లోజింగ్. ఇది బార్ చార్ట్ రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. బార్ చార్ట్స్లో కలర్ కోడింగ్ కూడా ఉంది. మీకు కావాలనుకుంటే మీకు ఆ రోజు కనుక ప్రైస్ తక్కువ ఉందంటే మీకు రెడ్ కలర్
గ్రీన్ కలర్, ఇలా డిఫరెంట్గా మీకు తెలుస్తుంది. అంటే పాజిటివ్గా ఉన్న రోజు గ్రీన్, నెగిటివ్గా ఉన్న రోజు రెడ్ కలర్ కోడింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ఇది ఆల్ టైం ఫ్రేమ్స్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. మీకు 1 minute పెట్టుకోవచ్చు, 5 minutes, 10 minutes, ఎన్ని టైం ఫ్రేమ్స్లో అయినా పెట్టుకోవచ్చు. కంపేర్ టు మీకు ప్రీవియస్ వాటిలో చూస్తే టైం ఫ్రేమ్ సెన్సిటివ్గా తక్కువగా ఉంటాయి అనమాట, లైన్ చార్ట్ కానీ ఏరియా చార్ట్స్ చూస్తే. దీంట్లో మనకి నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు వాలటిలిటీ మీకు తెలుస్తుంది అనమాట. సపోజ్ ఆ లైన్ చాలా పొడవుగా ఉందనుకోండి, ఆ రోజు ప్రైస్ రేంజ్ చాలా ఎక్కువగా ఉందని మనకి అర్థమవుతుంది. మనకి ప్రీవియస్ చార్ట్లో ఆ విషయం తెలియదు. అండ్ ట్రెండ్స్ మీకు తెలిసిపోతూ ఉంటాయి ట్రెండ్ లైన్స్ గీయడం ద్వారా, రివర్సల్స్ తెలిసిపోతుంటాయి కొన్ని చార్ట్ ప్యాటర్న్ టెక్నిక్స్ ద్వారా. సో బార్ చార్ట్ కంపారిటివ్ ప్రీవియస్ 2 చార్ట్స్ కూడా ఇది కంపారిటివ్లీ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉందన్నమాట. ఎందుకంటే ఇది 4 డేటా పాయింట్స్ని కన్సిడర్ చేస్తుంది కాబట్టి. అండ్ చూడడానికి ఒక బిగ్గర్ పిక్చర్ కనుక మీరు చూడాలంటే చాలా క్లమ్జీగా అనిపిస్తుంది, అన్ని చిన్న గీతలా కనపడితే. ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట దీంట్లో. అదర్వైజ్ అంతా గుడ్డే. బిగ్గర్ పిక్చర్ మీరు ఎక్కువ డేటా పాయింట్స్ని ఎక్కువ డేటా చూడాలనుకుంటే మాత్రం చాలా క్లమ్జీగా మీకు అనిపిస్తూ ఉంటుంది. 4th టైప్ వచ్చేసి పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్. దీన్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. దీంట్లో మేజర్గా మనకి ఏం జరుగుతుందంటే మీకు ఎక్స్లు ఓలు ఉంటాయి. ఎక్స్ అనేది అప్ ట్రెండ్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది, ఓ అనేది డౌన్ ట్రెండ్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇది టైం ఫ్రేమ్ సెన్సిటివ్ కాదని చెప్పాలి. అంటే లోవర్ టైం ఫ్రేమ్స్ ఖచ్చితంగా సెన్సిటివ్ కాదు, బిగ్గర్ టైం ఫ్రేమ్స్లోనే ఇది సెన్సిటివ్ అనమాట. ఇదేంటంటే మెయిన్గా మనకి మిగతా వాటికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, సపోజ్ మీరు రిలయన్స్ షేర్ తీసుకున్నారనుకోండి, రిలయన్స్ షేర్ అని నేను చూపించాను. ఏంటంటే మీరు ఒక పెట్టుకోవాలన్నమాట, ఒక బాక్స్ పెట్టుకోవాలి. బాక్స్ సైజ్ అంటే ఒక 10 రూపీస్ ఆర్ 20 రూపీస్ అనే ఒక బాక్స్ సైజ్ పెట్టుకున్నారనుకోండి. ఇఫ్ సపోజ్ 10 రూపీస్ రిలయన్స్ షేర్ అప్ అయిందంటే ఒక ఎక్స్ వస్తుంది, ఓకేనా. అలాగే ఇంకొకసారి అప్ అయిందంటే ఇంకొక ఎక్స్ వస్తుంది, అలా ఇంకొకసారి అప్ అయితే ఇంకొక ఎక్స్ వస్తుంది. అలా ఎప్పుడైతే 10 points మూవ్మెంట్ ఉంటేనే ఒక ఎక్స్ కానీ ఒక ఓ కానీ వస్తుంది. సపోజ్ 10 రూపీస్ బాక్స్ సైజ్కి 10 రూపీస్ డౌన్ అయిందనుకోండి, ఒక ఓ వస్తుంది. అలా అనమాట. ఇలా కాకుండా ఈ 10 రూపీస్ కాకుండా 2 రూపీస్ 3 రూపీస్ ఉన్నప్పుడు ఎక్స్ కానీ ఓ కానీ రాదు. అంటే మీరు ఒక బాక్స్ సైజ్ని సెట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ప్రైస్ అంత రియాక్ట్ అవుతుందో, అంత మూవ్ అవుతుందో, అప్పుడు మాత్రమే మీకు చార్ట్లో మూవ్మెంట్ కనపడుతుంది. ఇది చాలా అడ్వాంటేజ్ అనమాట ఇది. దీని ద్వారా డైలీ వచ్చే నాయిస్ మనం ఖచ్చితంగా ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ ఇది టైం ఇండిపెండెంట్, టైంతో సంబంధం లేదు, ఓన్లీ ప్రైస్ మూవ్మెంట్ని మాత్రమే కన్సిడర్ చేస్తూ ఉంటుంది. ప్రైస్ మీ యొక్క బాక్స్ సైజ్కి ప్రైస్ ఎలా మూవ్ అవుతుందని దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ లాంగ్ టర్మ్ చూసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీన్నే ఎక్కువ కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది అనే విషయం ఖచ్చితంగా దీని ద్వారా చాలా ఈజీగా తెలుస్తుంది. ఎందుకంటే టైంతో సంబంధం లేదు. లాంగ్ టర్మ్ చూసేవాళ్ళు పెద్ద టైం కన్సిడర్ చేయరు కాబట్టి లాంగ్ టైం వాళ్ళు ఈ పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ అండ్ రెన్కో చార్ట్స్ ఉంటాయి నెక్స్ట్, అవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ చార్ట్. నెక్స్ట్ 5th వచ్చి రెన్కో చార్ట్. రెన్కో చార్ట్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ పాయింట్ అండ్ ఫిగర్ కైండ్ ఆఫ్ చార్టే. సేమ్ అది కూడా క్లోజింగ్ ప్రైజెస్ని కన్సిడర్ చేస్తూ ఉంటుంది. అండ్ బాక్స్ సైజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాని ద్వారా మాత్రమే ఇది మనకి గ్రీన్ చూపిస్తూ ఉంటుంది అనమాట. అసలు మన బాక్స్ సైజ్ అంత పెరిగింది అనుకోండి గ్రీన్ చూపిస్తుంది, మన బాక్స్ సైజ్ కనుక తగ్గిందనుకోండి రెడ్ చూపిస్తూ ఉంటుంది. ఈ బాక్స్ సైజ్లో కన్నా తక్కువ ఉన్న వాటన్నింటి కూడా ఇది ఫిల్టర్ చేసేస్తూ ఉంటుంది. మీకు నాయిస్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ టైం ఇండిపెండెంట్గా ఉంటుంది ఇది కూడా. అండ్ లాంగ్ టర్మ్ ప్లేయర్స్కి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బట్ దీనికి ఉన్న ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఎక్స్లు ఓలు రిప్రజెంటేషన్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అక్కడ ఎక్స్లు ఓలు ఉంటాయి, ఇక్కడ చిన్న మనకి చూశారు కదా ఇక్కడ స్క్వేర్స్ అండ్ రెక్టాంగిల్స్లా ఉంటాయి. అండ్ ఇవి ఈచ్ రెక్టాంగిల్ కూడా 45 degrees మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది దీనికి ఉన్న డిఫరెన్స్. మోస్ట్లీ బోత్ ఆర్ సిమిలర్ అనే చెప్పాలి మనం. అండ్ 6th అండ్ ఫైనల్ క్యాండిల్ స్టిక్ చార్ట్స్. ఇవి చాలా పాపులర్. అండ్ దీంట్లో మనకి రిప్రజెంటేషన్ వచ్చి క్యాండిల్ రూపంలో ఉంటుంది. క్యాండిల్ స్టిక్స్ కూడా మనకి OHLC డేటాని తీసుకుంటూ ఉంటాయి. సో మీకు ఒక క్యాండిల్ ఇక్కడ మీరు చూసినట్టయితే గ్రీన్ బాడీ అండ్ రెడ్ బాడీ, నేను రెడ్ క్యాండిల్ చూపించాను. మీ గ్రీన్ క్యాండిల్ ఏం చూపిస్తుందంటే ఆ రోజు కనుక ప్రైస్ పాజిటివ్ మూమెంట్ ఉంటే గ్రీన్ క్యాండిల్ తీసుకుంటుంది. అది చూసారంటే గ్రీన్ క్యాండిల్లో మనకి రియల్ బాడీ ఉంటుంది మధ్యలో, అండ్ లో అండ్ హై వీటిని మనం షాడోస్ ఉంటాయి అనమాట. బాటమ్ షాడో అండ్ అప్పర్ షాడో ఉంటాయి. మీకు బాడీలో బాటమ్ ప్రైస్ వచ్చేసి ఓపెనింగ్ ప్రైస్ అండ్ టాప్ ప్రైస్ వచ్చేసి క్లోజింగ్ ప్రైస్ ఉంటుంది ఇది గ్రీన్ క్యాండిల్లో. అలాగే బాగా టాప్లో ఉన్నటువంటి మనకి అప్పర్ షాడో పైన ఉన్నది హై అనమాట, అలాగే లోవర్ షాడో కన్నా కింద ఉన్నది లో అనమాట. అంటే ఆ రోజు ఓపెనింగ్, క్లోజ్ అండ్ హై, లోని ఒక క్యాండిల్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం ఆ రోజు కనుక పాజిటివ్ క్యాండిల్ అయితే. అలాగే ఆ రోజు కనుక నెగిటివ్ ఉందనుకోండి ప్రైస్ మూమెంట్, దాన్ని రెడ్ క్యాండిల్లో చూపిస్తాం. సేమ్ రెడ్ క్యాండిల్లో ఉన్నటువంటి టాప్ వచ్చి హై, దాని కింద రియల్ బాడీలో టాప్ వచ్చేసి ఓపెన్ అండ్ రియల్ బాడీలో వచ్చి బాటమ్ వచ్చేసి క్లోజ్ అండ్ షాడోలో కింద వచ్చేసి లో అనమాట. ఇది కూడా మనకు OHLC డేటాని క్యాండిల్ రూపంలో మనం రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఈస్ వైడ్లీ యూజ్డ్
అండ్ ఇది మనకి ఆల్ టైమ్ ఫ్రేమ్స్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇది వాలటైలిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే లాంగ్ బార్ మనకి ఉంటే వాలటైలిటీ ఎక్కువ ఉన్నట్టు, షార్ట్ బార్ ఉంటే వాలటైలిటీ తక్కువ. ఇవి వాలటైలిటీ రిప్రజెంట్ చేస్తుంది. ట్రెండ్స్ని మీరు ట్రెండ్ లైన్స్ ద్వారా డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా ట్రెండ్స్ని మీరు దానికి తెలుసుకోవచ్చు. అండ్ రివర్సల్ ప్యాటర్న్స్ అండ్ ఈజ్ వెరీ పాపులర్. క్యాండిల్ స్టిక్స్ చార్ట్తో ఇది క్యాండిల్ స్టిక్స్ అని మీకు మిగతా చార్ట్స్ తెలిసినది లేకపోతే క్యాండిల్ స్టిక్ చార్ట్ ఈజ్ వెరీ పాపులర్. ఎందుకంటే దీంట్లో కలర్ కోడింగ్ అని కైండ్ ఆఫ్ బార్ చార్టే మీరు చూసినట్టయితే సేమ్ ఓహెచ్ఎల్సీ డేటానే తీసుకుంటుంది. బట్ స్టిల్ రిప్రజెంటేషన్ కానీ మీకు ఐడెంటిఫికేషన్ కానీ ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్. అండ్ ఇది ఖచ్చితంగా దీని గురించి మీరు తెలుసుకోవాలన్నమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.